Hello students. In this class we will discuss about nomenclature of radial cams. So we'll discuss two terms related to the nomenclature of radial cams. సో మనకి రేడియల్ క్యామ్స్ అంటే డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. ఒకవేళ క్యామ్ అనేది రొటేట్ అవుతుంది అంటే వి విల్ సే దట్ ఇట్ మే బి ఎ డిస్క్ క్యామ్ ఆర్ ఇట్ మే బి ఎ ప్లేట్ క్యామ్ ఆర్ ఇట్ మే బి ఎ రేడియల్ క్యామ్. సో యాక్చువల్లీ క్యామ్ అనేది రోటరీ మోషన్లో ఉంటుంది ఇక్కడ. సో నామన్క్లేచర్ ఆఫ్ రేడియల్ క్యామ్స్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి బేస్ సర్కిల్. సో కమింగ్ టు ద డెఫినేషన్, it is the smallest circle that can be drawn with cam center as the center and touching the cam profile. So it is the smallest circle that can be drawn with cam center as the center. So cam center చూడండి O2. So this is our cam. So green color link is our cam. So and link O2, sorry, point O2 is our center of the cam. సో మీరు సెంటర్ ఆఫ్ ద క్యామ్ అంటే మనకి O2 పాయింట్. సో O2 పాయింట్ దగ్గర సపోజ్ మీరు ఒక కంపాస్ తీసుకున్నారు. సో కంపాస్ తీసుకుని ఈ క్యామ్ ప్రొఫైల్ టచ్ అయ్యేలాగా, అంటే ఈ గ్రీన్ కలర్డ్ లైన్ ఉంది కదా, సో ఈ క్యామ్ యొక్క అవుటర్ రీజియన్, అవుటర్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, సో కంపాస్ తీసుకుని ఈ O2 అనే సెంటర్ కింద ప్లేస్ చేసి, సో మీరు ఎంతైతే మినిమం రేడియస్ తోటి మనం సర్కిల్ డ్రా చేస్తామో దాన్ని ఏమంటారంటే మనం దట్ విల్ బి అవర్ బేస్ సర్కిల్. సో O2 అనేది క్యామ్ సెంటర్. సో ఆ సెంటర్ దాన్ని సెంటర్ కింద ప్లేస్ చేసుకుని, సో O2ని సెంటర్ కింద ప్లేస్ చేసుకుని, సో మనం ఒకవేళ క్యామ్ ప్రొఫైల్ టచ్ అయ్యేలాగా ఏదన్నా ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం అంటే బేస్ సర్కిల్ అంటాం. సో దిస్ డాటెడ్ circle is our base circle. So let us draw a vertical line from this cam center. సో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తున్నాను. లెట్ us consider this point as C. సో ఈ పాయింట్ని C అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్లాక్ కలర్డ్ లైన్ ఏమవుతుంది, ఈ బ్లాక్ కలర్డ్ లెంత్ ఏమవుతుంది, ఆర్బి. సో ఆర్బి ఈజ్ నథింగ్ బట్ బేస్ సర్కిల్ రేడియస్. సో ఆర్బి ఈజ్ నథింగ్ బట్ బేస్ సర్కిల్ రేడియస్. సో ఈ O2 నుంచి సీకున్న డిస్టెన్స్లోంచి ఒకవేళ మీరు బేస్ సర్కిల్ రేడియస్ని తీసేశారు, సో మనకి ఏమొస్తుంది, ఈ చిన్న పోర్షన్ వస్తుంది. సో ఈ O2C నుంచి ఈ డిస్టెన్స్ ఉంది కదా, దిస్ O2C మైనస్ బేస్ సర్కిల్ రేడియస్. సో బేస్ సర్కిల్ రేడియస్ మీదన ఎంతైతే క్యామ్ లెంత్ ఉందో, సో O2C మైనస్ బేస్ సర్కిల్ రేడియస్ దిస్ లెంత్ O2C మైనస్ ఆర్బి. సో ఆర్బి అంటే బేస్ సర్కిల్ రేడియస్. సో ఈ డిఫరెన్స్ O2C నుంచి ఆర్బిని సబ్ట్రాక్ట్ చేసిన ఆ లెంత్ అనేది, దిస్ లెంత్ actually defines the movement of the follower. అంటే ఎప్పుడైతే మనకి ఈ C అనే పాయింట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పుడు యాక్చువల్గా ఫాలోవర్ ఎంత మూవ్ అవుతుందంటే ఇంత లెంత్ మూవ్ అవుతుంది. సో O2C మైనస్ ఆర్బి అంత లెంత్ ఉంటుంది కదా, అంత లెంత్ అనేది ఎప్పుడైతే C అనే పాయింట్ ఇక్కడికి వచ్చిందో, సో అంత లెంత్ ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. సో అంటే ఈ O2C మైనస్ ఆర్బి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో మూమెంట్, ఆ వాల్యూ అనేది యాక్చువల్గా ఫాలోవర్ పైకి వెళ్ళే వాల్యూ. ఫాలోవర్ ఎంతైతే లెంత్ పైకి వెళ్తుందో ఆ వాల్యూ అనేది O2C మైనస్ ఆర్బి. సో దట్ యాక్చువల్లీ డిఫైన్స్ ద మూమెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో నెక్స్ట్ టర్మ్
So for that reason, we will consider the base circle is actually defines the size of the cam. So base circle and actually size of the cam in decide చేస్తుంది. So next point is trace point. It is also very important term. So trace point is a theoretical point on the follower. It is a theoretical point on the follower. The movement of which describes the follower movement. సో ఒక అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్ గురించి నేర్చుకున్నాం. నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్, అలాగే ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్, అలాగే రోలర్ ఫాలోవర్, అలాగే నెక్స్ట్ కర్వ్డ్ ఫేస్ ఫాలోవర్. 4 టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్ గురించి నేర్చుకున్నాము. సో ట్రేస్ పాయింట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద థియరెటికల్ పాయింట్ ఆన్ ద ఫాలోవర్. అంటే ఆ ట్రేస్ పాయింట్ అనేది యాక్చువల్గా ఫాలోవర్ మీద ఉంటుంది. సో ఆ పాయింట్ యొక్క మోషన్ అనేది యాక్చువల్గా ఫాలోవర్ మూమెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఒకవేళ సపోజ్ అంటే ట్రేస్ పాయింట్ యొక్క మోషన్ అంటే మూమెంట్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ డిస్క్రైబ్స్ ద ఫాలోవర్ మూమెంట్. ఎందుకంటే ట్రేస్ పాయింట్ మనం ఎక్కడ తీసుకుంటున్నాం, ఫాలోవర్ మీద తీసుకుంటాం. సో ఖచ్చితంగా ఆ పాయింట్ యొక్క మోషన్ ఇండైరెక్ట్గా ఫాలోవర్ మూమెంట్ని డిస్క్రైబ్ చేస్తుంది. సో సపోజ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఇది. సో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఎలా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అవర్ సపోజ్ దిస్ ఈజ్ అవర్ క్యామ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫాలోవర్. సో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ సో ఎక్కడ కాంటాక్ట్లో ఉంటుంది. సో 2 క్యామ్ అండ్ ఈ నైఫ్ ఎడ్జ్ ఫాలో ఎక్కడ కాంటాక్ట్లో ఉంటాయి. సో ఈ పాయింట్ దగ్గర ఉంటాయి. సో దిస్ లైన్ ఆఫ్ కాంటాక్ట్, ఈ లైన్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం కదా. సో దిస్ కాంటాక్ట్ పాయింట్ బిట్వీన్ క్యామ్ అండ్ ఫాలోవర్ విల్ బీ ద ట్రేస్ పాయింట్. సో నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఇక్కడ ఎక్కడైతే క్యామ్ అండ్ ఈ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ ఎక్కడైతే టచ్ అయినాయో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ట్రేస్ పాయింట్ కింద తీసుకుంటాం. ఎందుకంటే ఈ పాయింట్ ఒకవేళ పైకి మూవ్ అవుతుందంటే ఫాలోవర్ పైకి మూవ్ అవుతున్నట్టు, ఒకవేళ ఈ పాయింట్ కిందకు వస్తుంది అంటే ఫాలోవర్ కిందకు వస్తున్నట్టు. సో దట్ ట్రేస్ పాయింట్ విల్ యాక్చువల్లీ డిఫైన్ ద మూమెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో రోలర్ ఫాలోవర్లో మనం ట్రేస్ పాయింట్ని ఏ పాయింట్ని ట్రేస్ పాయింట్ కింద తీసుకుంటామంటే, సో రోలర్ ఫాలోవర్ ఎలా ఉంటుంది కదా. సో క్యామ్ అండ్ ఫాలోవర్ డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండవు. సో ఫాలోవర్ని ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ బ్లూ కలర్ లింక్ ఏదైతే ఉందో ఈ ఫాలోవర్ని మనం యాక్చువల్గా రోలర్కి హింజ్ జాయింట్తో అటాచ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ రోలర్. సో సో ఇప్పుడు ఈ ఫాలోవర్ని డైరెక్ట్గా మనం క్యామ్ మీద ప్లేస్ చేయకుండా దీని మధ్యలో ఒక రోలర్ తీసుకుంటాము. సో ఇక్కడ రోలర్కి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. సో రోలర్ సెంటర్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఒకవేళ ఈ క్యామ్ రొటేట్ అవ్వడం వల్ల సో సపోజ్ ఈ ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా ఇప్పుడు రోలర్ ఈ పాయింట్ ఏదైతే ఉందో రోలర్ సెంటర్ యాక్చువల్గా అది పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్ యొక్క మోషన్ ఇండైరెక్ట్గా ఫాలోవర్ మోషన్కి చెప్తుంది కదా. ఎందుకంటే క్యామ్ ఇలా ఒకవేళ ఇలా రొటేట్ అయింది. సో సపోజ్ ఈ రోలర్ కూడా మేబీ పైకి వెళ్ళింది, పైకి మూవ్ అవుతుంది. అంటే ఈ రోలర్ యొక్క సెంటర్ అనేది యాక్చువల్గా ఈ ఫాలోవర్ యొక్క మోషన్ చెప్తుంది. సో అంటే ఎంత పైకి మూవ్ అవుతుంది, ఈ పాయింట్ ఎంత పైకి మూవ్ అయిందంటే ఇండైరెక్ట్గా ఫాలోవర్ కూడా అంత పైకి మూవ్ అవుతుంది. ఎందుకంటే 2 కూడా అటాచ్ అయినాయి ఒక హింజ్ జాయింట్ తోటి, అది కూడా వెర్టికల్ డైరెక్షన్లో ఉంది ఫాలోవర్. సో దిస్ రోలర్ సెంటర్ విల్ బీ ద ట్రేస్ పాయింట్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ రోలర్ ఫాలోవర్. సో రోలర్ ఫాలోవర్ కేసులో ట్రేస్ పాయింట్ అంటే రోలర్ సెంటర్. సో దట్ విల్ బి అవర్ ట్రేస్ పాయింట్ విచ్ యాక్చువల్లీ డిఫైన్స్ ద మోషన్ ఆఫ్ ద follower. So next type of follower is for an oscillating follower, for an oscillating follower, for an oscillating follower. సో ఈ ఆసిలేటింగ్ ఫాలోవర్లో కూడా ట్రేస్ పాయింట్ ఏంటంటే రోలర్ సెంటరే. సో మనకి సపోజ్ దిస్ ఈజ్ క్యామ్ and this is our roller and that black colored link is our follower. సో మీరు ఈ రోలర్ యొక్క సెంటర్ పాయింట్ చూడండి. సో ఫాలోవర్ ఏమవుతుంది, ఇది ఆసిలేట్ అవుతుంది. సో దీని యొక్క మోషన్ డిస్క్రైబ్ చేయడానికి మనం ఒక పాయింట్ తీసుకోవాలి కదా. సో ఇప్పుడు రోలర్కి అండ్ ఈ ఫాలోవర్కి ఉన్న కామన్ పాయింట్ ఏముంది,
ఈ రోలర్ సెంటర్ ఉంది కదా! సో, ఇప్పుడు ఈ సెంటర్ ఎలాగైతే మూవ్ అయిందో ఇండైరెక్ట్‌గా ఫాలోవర్ కూడా అలాగే మూవ్ అవుతుంది. ఎందుకంటే దిస్ పాయింట్ విల్ బి ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ దిస్ రోలర్ అండ్ ఫాలోవర్. ఈ రోలర్ అండ్ ఫాలోవర్‌కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇది హింజ్ జాయింట్. 2 లింక్స్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో, ఈ పాయింట్‌ని మనం ట్రేస్ పాయింట్‌గా తీసుకుంటే యాక్చువల్‌గా ఫాలోవర్ యొక్క మోషన్ తెలుస్తుంది కదా! సో, ద మూవ్‌మెంట్ ఆఫ్ ద రోలర్ సెంటర్ ఈజ్ అలాంగ్ ద సర్క్యులర్ ఆర్క్. సో, సర్క్యులర్ ఆర్క్ యాక్చువల్‌గా ఏదైతే ఉందో ఆ ఆర్క్ మీద యాక్చువల్‌గా మనకి ఈ పాయింట్ మూవ్ అవుతుంది. సో, ఈ ఆసిలేటింగ్ ఫాలోవర్‌లో ట్రేస్ పాయింట్ అంటే ఏమవుతుంది? ఈ కేస్‌లో కూడా రోలర్ సెంటర్ అవుతుంది. నెక్స్ట్ it for a flat face follower. సో, ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్‌లో మనకి ఫర్ ఎ ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్. సో, ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్‌లో మనకి ట్రేస్ పాయింట్ అంటే ఏమవుతుందంటే సో, ఫస్ట్ సో, దిస్ ఈజ్ అవర్ క్యామ్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఫాలోవర్. సో, ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ ఎక్కడైతే కాంటాక్ట్‌లో ఉన్నాయో సో, సపోజ్ ఈ పాయింట్. సో, దిస్ పాయింట్ యాక్చువల్లీ అవర్ ట్రేస్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ అవర్ ట్రేస్ పాయింట్. సో, యాక్చువల్‌గా ఆ పాయింట్ అనేది యాక్చువల్‌గా ఈ ఫాలోవర్ మోషన్‌ని యాక్చువల్లీ డిస్క్రైబ్ చేస్తది. ట్రేస్ పాయింట్ ఈజ్ ద పాయింట్. సో, పాయింట్ ఆన్ ద ఫాలోవర్. పాయింట్ ఆన్ ద ఫాలోవర్ ఫేస్. సో, ఇది ఫాలోవర్ ఫేస్ కదా! సో, ఇది యాక్చువల్‌గా ఫ్లాట్‌గా ఉంది కాబట్టి దీన్ని ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ అన్నారు. సో, ఆ ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ ఏదైతే మనకి క్యామ్‌తో కాంటాక్ట్‌లో ఉందో, ఆ కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ యొక్క ట్రేస్ పాయింట్ అంటాం. సో, పాయింట్ ఆన్ ద ఫాలోవర్ ఫేస్ విచ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ with the cam surface when the follower is closest to the camshaft axis. సో, ఈ ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ అండ్ క్యామ్ ఎక్కడైతే మనకి ఎక్కడైతే కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్ పాయింట్ ఏంటంటే ట్రేస్ పాయింట్ అంటాం. సో, పాయింట్ ఆన్ ద ఫాలోవర్ face which is in contact with the cam surface when the follower is closest to the camshaft axis. So, that will be our trace point. So, these are the two terms which are very very important in drawing the cam profile. So, first is base circle. Base circle అంటే ఏంటి? It is the smallest circle that can be drawn with cam center as a center and touching the cam profile. Cam profile టచ్ అయ్యేలాగా మనం ఏదైతే మినిమం రేడియస్తో ఏదైతే సర్కిల్ డ్రా చేస్తామో దాన్ని మనం ఇది క్యామ్ సెంటర్ దగ్గర సెంటర్ తీసుకుని మనం ఏదైతే మినిమం సర్కిల్ క్యామ్ ప్రొఫైల్ టచ్ అయ్యేలా డ్రా చేస్తామో దాన్ని బేస్ సర్కిల్ అంటాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి ట్రేస్ పాయింట్. ట్రేస్ పాయింట్ అంటే మనం యాక్చువల్‌గా ఫాలోవర్ మోషన్‌ని మనం డిస్క్రైబ్ చేయగలగాలి. సో, ఫాలోవర్ మోషన్ డిస్క్రైబ్ చేయడానికి ఒక పాయింట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, దట్ థియరిటికల్ పాయింట్ ఆన్ ద ఫాలోవర్ ద మూమెంట్ ఆఫ్ విచ్
యాక్చువల్లీ డిస్క్రైబ్స్ ద ఫాలోవర్ మూమెంట్. ఫాలోవర్ మూమెంట్ డిస్క్రైబ్ చేసేలాగా ఏదైతే పాయింట్‌ని మనం ఫాలోవర్ మీద తీసుకుంటాం దాన్ని ట్రేస్ పాయింట్ అంటాం. సో, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్‌లో ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో అక్కడే మనకి ట్రేస్ పాయింట్ ఉంటది. సో, అలాగే రోలర్ ఫాలోవర్‌లో మనకి ఎక్కడైతే రోలర్ ఐ మీన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అనేది యాక్చువల్‌గా ట్రేస్ పాయింట్ ఫర్ ఎ రోలర్ ఫాలోవర్. సో, ఇన్ ది సిమిలర్ వే ఆసిలేటింగ్ ఫాలోవర్‌లో కూడా రోలర్ సెంటర్ అనేది యాక్చువల్లీ డిఫైన్స్ ద మూమెంట్ ఆఫ్ ద ఫాలోవర్ కాబట్టి ఆ రోలర్ సెంటరే మనకి ఇక్కడ ట్రేస్ పాయింట్ అవుతుంది. సో, అలాగే ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ అంటే ఎక్కడైతే మనకి ఐ మీన్ కాంటాక్ట్ ఎక్కడైతే ఫ్లా ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ అండ్ ఎక్కడైతే క్యామ్ టచ్ అయ్యాయో ఆ పాయింటే మనకి ట్రేస్ పాయింట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ద నామన్‌క్లేచర్ ఆఫ్ రేడియల్ క్యామ్. సో, ఇంకా నామన్‌క్లేచర్ ఉంది. ఇంకా కొన్ని టర్మ్స్ డిఫైన్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.